రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జర్నలిస్ట్ అక్రిడిటేషన్ నిబంధనల జీవో నెంబర్ 252ని వ్యతిరేకిస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉన్న ఈ జీవోను తక్షణమే సవరించాలని లేదా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నూతన జీవోలోని కఠిన నిబంధనల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అనేక మంది అర్హులైన జర్నలిస్టులు అక్రిడిటేషన్లకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా జర్నలిజం నమ్ముకుని పనిచేస్తున్న వారికి ఈ నిబంధనలు గొడ్డలు పెట్టిన మారాయని మండిపడ్డారు. నిరసన అనంతరం జర్నలిస్టుల బృందం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కి వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజీ జిల్లా నాయకులు, వివిధ పత్రికలు మరియు ఛానళ్ల ప్రతినిధులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీవో 252 వెంటనే జీవో 252 వెంటనే జీవో 252 జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల హక్కులను కాలరాసే జీవో 252 పై వెంటనే చిన్న పత్రికలకు అక్కడ చిన్న పత్రికల హక్కులను జర్నలిస్టుల హక్కులను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను TUWH1 తీవ్రంగా ఖండిస్తున్నాము. అయితే ఈ జర్నలిస్ట్ హక్కులను కాలాసే విధంగా ఈ జీవో ఉన్నది. గతంలో ఇచ్చిన జీవోలనే మార్పుల కోసం పోరాడి సాధించుకున్నాం. మేము తెలంగాణ రాష్ట్రం సాధించే జర్నలిస్టులము. మా జీవోలు మార్చే సమస్య కాదు మాకు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఏదైతే 252 జీవో ఉందో అది పూర్తిగా జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఉన్నది. అయితే గ్రామీణ విలేకరులకు కానీ, కేబుల్ ఛానల్, సిటీ కేబుల్ రిపోర్టర్లకు కానీ, లేకుంటే మెయిన్ ఛానల్ రిపోర్టర్లకు కూడా చాలా కోత విధించడం జరిగింది. గతంలోనే తక్కువ అక్కడ చెప్పి మేము పోరాడినాము, అప్పుడు పెంచుకున్నాము. దాన్ని కూడా ఇప్పుడు తగ్గించి గతంలో జిల్లా కేంద్రంలో ఆరు పైన ఎలక్ట్రానిక్ మీడియాకు కార్టిస్టులు దాన్ని ఇప్పుడు 2 చేసిండ్రు. అదే కాకుండా సిటీ కేబుల్కి మాత్రం 5 ఇచ్చేది, దాన్ని కూడా 2 చేసిండ్రు. కొన్ని ఏరియాలో మాత్రం లేకుండా చేసినాక దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము వెంటనే ప్రభుత్వం జీవోను సవరణ చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వము ప్రజలకు ప్రభుత్వానికి వారధి ఉన్న జర్నలిస్టులపైన ఇలాంటి ఆంక్షలు పెట్టాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సమాచారం ప్రకారము ఏ సమస్య ఉన్నా జర్నలిస్టులు ప్రభుత్వానికి తెలియడం వల్లనే సమస్య పరిష్కారం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజల ప్రతినిధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళ సంఖ్యలు వేసేందుకే ఈరోజు జీవో నెంబర్ 252 తెచ్చింది. దాన్ని వెంటనే సవరణ చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ఈ నిరసన కార్యక్రమానికి తరలి వచ్చిన జిల్లా నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి జర్నలిస్ట్ సోదరులకు, అలాగే పలు సంఘాల నాయకులకు, మా జిల్లా కమిటీ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2 సంవత్సరాల తర్వాత, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత 252 జీవో తీసుకొచ్చింది. ఈ జీవో జర్నలిస్టుల హక్కులను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, డెస్క్ జర్నలిస్టులకు, వర్కింగ్ జర్నలిస్టులకు మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఉన్నటువంటి ఈ జీవోను నిరసిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయాలి. ఈ జీవో వలన దాదాపు జిల్లాలో పనిచేస్తున్నటువంటి దాదాపు 10 ఏళ్ళు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున వెంటనే ప్రభుత్వం దృష్టి సారించి ఈ జర్నలిస్టులకు అన్యాయం జరిగే విధంగా ఉన్నటువంటి ఈ జీవోను రద్దు చేయాలి. గతంలో ప్రెస్ అకాడమీ, మీడియా అకాడమీ చైర్మన్గా
మా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి అల్లం నారాయణ గారు, జనరల్ సెక్రటరీ మారుతి సాగర్ గారుల ఆధ్వర్యంలో 10 సంవత్సరాల్లో దాదాపు రాష్ట్రంలో 23,000 అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత మా సంఘానిది. అట్లాంటిది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 అక్రిడేషన్లు కోత పెట్టే విధంగా ఉన్నటువంటి ఈ జీవోను వెంటనే రద్దు చేయాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను పునఃసమీక్షించి అందరికీ జర్నలిస్టులందరికీ కూడా ఓవైపు అటు డెస్క్ జర్నలిస్టులు అంటూ ఇటు మీడియా అక్రిడేషన్ కార్డు అని మీడియా కార్డు అని ఇట్లా విభేదాలు కాకుండా విభజించకుండా జర్నలిస్టులందరికీ కూడా న్యాయంగా ఎవరికైతే అక్రిడేషన్ కార్డు రావాలో వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సిందిగా కూడా ఈ జీవోను వెంటనే రద్దు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఇవాళ మళ్ళీ జర్నలిస్ట్ సంఘాలు అందరం కూడా ఏకమై మరో కార్యాచరణ కూడా పిలుపునివ్వడం జరుగుతుందని